విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఏప్రిల్ 2026 తులారాశి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలున్నాయి. కొన్ని బలహీనమైనటువంటి స్థానాలు ఉన్నప్పటికీ మీకు గ్రహాలు పురోభివృద్ధికి మంచి మద్దతిస్తాయి. సూర్యుడు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు. ఏప్రిల్ 14 వరకు కూడా 6వ ఇంట్లో బలంగా ఉంటాడు. తర్వాత 7వ స్థానంలో ఉచ్చస్థితి ఉన్నప్పటికీ సగటుగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 2 తర్వాత కుజుడు 6వ ఇంట్లో ప్రవేశించినప్పుడు ప్రయోజనకరంగా ఉంటాడు. పని పెంచుతాడు, మరి అడ్డంకులను అధిగమిస్తాడు. బుధుడు నెల అంతటా కూడా సగటుగా ఉంటాడు. అయితే మీ అదృష్టమైనటువంటి ఇంట్లో ఉన్న బృహస్పతి స్థిరమైనటువంటి సానుకూలమైనటువంటి మద్దతునిస్తాడు. ఏప్రిల్ 19 వరకు కూడా శుక్రుడు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. తర్వాత అనుకూలంగా మారే అవకాశం ఉంది. 6వ ఇంట్లో ఉన్న శని ఏప్రిల్ 22 వరకు కూడా మనకి విద్యకు, పనికి మంచి మద్దతు ఇస్తాడు. కెరీర్ పరంగా ఈ నెల ఉద్యోగులకు మంచిది, కానీ వ్యాపారానికి చిన్న చిన్న అవాంతరాలను ఇచ్చే అవకాశం ఉంది. ఉన్న పనిని తెలివిగా కొనసాగించండి. విద్య ముఖ్యంగా పోటీ పరీక్షల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. అయితే దృష్టిలో హెచ్చు తగ్గులకి లోనవుతాడనమాట. కుటుంబం కానీ, గృహ జీవితం కానీ చిన్న చిన్న అవాంతరాలతో స్థిరంగా ఉంటుంది. ప్రేమ జీవితం మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. సందేహము, వాదనలు నివారించుకోండి. ఏప్రిల్ 19 తర్వాత వివాహ జీవితం మెరుగుపడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే వివాహం కోసము ఈ సమయంలో వివాహం కుదరడం, శుభకార్యాలు చేయడం జరుగుతుంది. బృహస్పతి నుండి మంచి లాభాలు, మద్దతుతో కూడినటువంటి ఆర్థిక బలము ఇస్తాడు. పొదుపు క్రమంగా పెరుగుతుంది. ఆరోగ్యం సగటుగా ఉంటుంది. క్రమశిక్షణ కలిగినటువంటి ఆహారం, సంరక్షణతో మీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కానీ నిర్లక్ష్యం ఉంటే కనుక బలహీనం అవుతారు. మొత్తం మీద ఏప్రిల్ నెల తులారాశి వాళ్ళకి చాలా ప్రాంతాల్లో సగటు కంటే కూడా మెరుగైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తోంది. వ్యాపార రంగంలో ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారాల్లో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కాబట్టి కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. పాత ప్రాజెక్టులు మెల్లగా లాభాలను ఇస్తాయి. ఈ నెలలో త్వరగా నిర్ణయాలు తీసుకోవడం కంటే పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకొని ముందుకు సాగడం మంచిది. ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో ఉన్న వాళ్ళకి పని భారం పెరుగుతుంది. కొన్నిసార్లు మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు వెంటనే రాకపోవచ్చు. కానీ సహనంతో పనిచేస్తే గన నెల చివరికి పనితీరుకి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి నెల ప్రిపరేషన్కు చాలా అనుకూలంగా ఉంది. పరీక్షల్లో విజయం సాధించడానికి మీరు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. మీ మనసుని అటు ఇటు వెళ్లకుండా ఏకాగ్రతతో చేసి లక్ష్యం మీద మీరు దృష్టి కేంద్రీకరించండి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, వ్యక్తిగత అవసరాల కోసం డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల్ని నియంత్రించుకోండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పొదుపు అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో స్థిరత్వం పొందొచ్చు. ప్రేమ, స్నేహ బంధాల్లో ఈ నెల కొంత భావోద్వేగం ఉంటుంది. భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి సమస్యలు పెద్దగా చేసుకునే ప్రయత్నం చేస్తారు. కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఓపెన్గా మాట్లాడండి. స్నేహితుల విషయంలో కూడా మీరు ఎవరు ముఖ్యమో ఎవరు కాదో అవన్నీ మీకు తెలుస్తాయి. ఎవరు నిజమైన వాళ్ళో తెలుస్తుంది. ఎవరు కేవలం అవసరం కోసమే మీతో ఉంటున్నారో కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ సమతుల్యతతో వ్యవహరిస్తే పరిస్థితి సర్దుబాటు అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించాల్సి రావచ్చు. పెద్దల సలహా తీసుకుంటే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. వివాహితులకి నెలలో కొంత ఒత్తిడి ఉంటుంది. భాగస్వామితో సమయం గడపలేకపోవడం వలన చిన్న విభేదాలు రావచ్చు. అయితే ప్రేమతో మాట్లాడితే సంబంధం మరింత సాఫీగా మారుతుంది. విద్యార్థులకు ఈ నెల కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం ఉంది. సోషల్ మీడియా ఇతర డిస్ట్రాక్షన్స్ వలన చదువుపైన దృష్టి పెట్టలేకపోతారు. కాబట్టి టైం టేబుల్ ప్రకారం చదవండి. క్రమశిక్షణతో ఉండండి. మంచి ఫలితాలు అందుకుంటారు. మరి భూమి, ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఈ నెల చాలా జాగ్రత్త అవసరం. లీగల్ విషయాలు ఆలస్యం అవుతాయి. పాత సమస్యలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి పత్రాలు సరిచూసుకోండి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు ఈ విషయాల్లో. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, వైద్య రంగాలు కానీ ఇవన్నీ కూడా గుర్తింపునిచ్చేటువంటి అవకాశం ఉంది. మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్యపరంగా ఈ నెలలో కొంత మానసిక ఒత్తిడి, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కళారంగాల వారికి చాలా బాగుంటుంది. మంచి అవకాశాలు వస్తాయి. నిద్ర సరిగా తీసుకోండి. యోగా, ధ్యానం వంటి పద్ధతుల్ని పాటించండి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆహారంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ప్రజల మద్దతు పొందడానికి మీరు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. ప్రత్యర్థుల నుంచి విమర్శలు రావచ్చు. మీరు శాంతంగా ఆలోచించి స్పందిస్తే కనుక మంచి పేరు సంపాదిస్తారు. అలాగే టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్, మీడియా
ఈ రంగాల వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది, మంచి అవకాశాలు కూడా లభిస్తాయి అన్నమాట. తులారాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే కనుక వాళ్ళకి బాగుంటుంది అంటే కనుక మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం, అలాగే షష్ఠి రోజు ఉపవాసం ఉండడం, పాలని ఎవరైనా అవసరార్థులకి దానం చేయడం, అంటే స్లమ్స్లో కానీ అక్కడ పాలని డొనేట్ చేయండి, లేదా ఏదైనా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్నటువంటి ఈ ఫుడ్ డొనేషన్ కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోవడం కానీ, అలాగే నీటి వసతికి సంబంధించినటువంటి ఏదైనా సహాయం చేయడం కానీ, చలివేంద్రాల కోసం ఇలాంటివి సహాయం చేయడం కానీ చేయండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించుకోండి. వీటి ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. నమస్తే.